ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి. ఆఖరి అధ్యాయం మోక్ష సన్యాస యోగ అధ్యాయం. భగవద్గీతకు సమగ్రమైనటువంటి సారాంశాన్ని బోధించే అధ్యాయం. చాలా ఏకాగ్రతతో తెలుసుకునవలసి ఉన్నది. అవతారిక భగవత్పాదుల భాష్యాన్ని ఫాలో అవుతాం. సర్వస్య ఏవ గీతాశాస్త్రస్య అర్థః, గీతాశాస్త్రములోనున్న మొత్తం అర్థాన్నంతా కూడా అస్మిన్ అధ్యాయే, సకల గీతాశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని ఈ అధ్యాయమునందు, అస్మిన్ అధ్యాయే ఉపసంహృత్య, ఉపసంహరించి, సర్వచ వేదార్థో వక్తవ్యః, సకలమైన వేదాంత తాత్పర్యాన్ని చెప్పవలననే ఇది ఏవం అర్థః, ఈ ప్రయోజనాన్ని ఉద్దేశించి అయం అధ్యాయ ఆరభ్యతే, ఈ అధ్యాయము ఆరంభమగుచున్నది. సర్వేషు హి అతీతేషు అధ్యాయేషు, అంటే గడచిన అధ్యాయముల అన్నిటియందు ఉక్తః అర్థః, చెప్పబడిన సందేశము అస్మిన్ అధ్యాయే, ఈ అధ్యాయమునందు అవగమ్యతే, తెలియవస్తోంది, మనకు లభ్యమవుతోంది. అర్జునహతు, కానీ అర్జునుడైతే సన్యాస త్యాగ శబ్దార్థయో ఏవ విశేషం భుభుత్సు ఓవాచ, అంటే అర్జునుడు గారు సన్యాసము త్యాగము అనే పదముల యొక్క అర్థములలోని తేడాలను నిశ్చయముగా తెలియగోరి మొదటి శ్లోకాన్ని పలుకుచున్నారు. తెలియగోరి, బుభుత్సు అంటే తెలియకోరి. సో అవతారికలోనే వ్రాసిపెట్టారు. ఇది మొత్తం గీతాశాస్త్రం యొక్క తాత్పర్యం ఈ అధ్యాయంలో ఉపసంహారం చేయబడుతోందని. ఈ అధ్యాయంలో గడచిన అధ్యాయంలో చెప్పిన విషయాలనే కానీ మళ్ళీ కొంచెం నిర్ధారిస్తూ నిగమనం చేస్తూ ఉపసంహారం చేస్తూ చెప్పబోతున్నారు అని చెప్పారు మనకి ఇక్కడ. కనుక గత అధ్యాయాలను మనం పట్టుకోకపోయినా ఇంతవరకు ఈ ఒక్క అధ్యాయాన్నైనా జాగ్రత్తగా చూడగలిగితే సంగ్రహ సారాంశము మనకు అందగలదు. తద్వారా మనము ఈ అనాత్మభావం నుంచి ఆత్మభావం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. అహమస్మి అహమస్మి అహమస్మి. అర్జున ఉవాచ, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం, త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్ఛామి వేదితుం, త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. ఈ సన్యాసము త్యాగము అనే పదాలను అతి వాడుక పదాలుగా వాడేస్తూ ఉంటాం. వాటి తాలూకా తత్వార్థం ఏమిటి? తత్వం ఇచ్ఛామి వేదితుం, వేదితుం తుమన్ ప్రత్యయం, తెలుసుకొన కోరి అడుగుతున్నాను. తత్వం ఇచ్ఛామి వేదితుం, సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్ఛామి వేదితుం. అలాగే త్యాగస్య చ, త్యాగం యొక్క తత్వాన్ని కూడా బోధించవయ్యా మహాత్మా. హృషీకేశ పృథక్ కేసి నిషూదన. పృథక్ అంటే వేర్వేరుగా త్యాగాన్ని సన్యాసాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాను. వాటి యొక్క మామూలు పదము యొక్క అర్థం కాదు, తాత్పర్యార్థం ఏమిటి, తత్వం ఏమిటి. సన్యాసస్య, సన్యాస శబ్ద అర్థస్య ఇది ఏతత్. సన్యాసస్య అంటే సన్యాసమునకు, సన్యాసము యొక్క, సన్యాస శబ్దము యొక్క అర్థము, సన్యాసం అనే పదమునకు ఉండే అర్థము యొక్క అని భావం.
హే మహాబాహో తత్వం తస్య భావ తత్వం అంటే ఓ శ్రీకృష్ణ దాని తత్వాన్ని తెలియగోరుచున్నాను. తత్వం అనగానేమి? తస్య భావ తత్వం. తత్ అంటే అది, తత్వం అంటే దాని యొక్క సారము, సన్యాసం అనే శబ్దం యొక్క స్వరూపము, దాని యథార్థత అని అర్థం. తత్వం యాథాత్మ్యం ఏతత్. తత్వం అంటే యాథాత్మ్యం, ఉన్నదన్నట్లుగా యథార్థతగా, ఏతత్ ఇది అర్థం. ఇచ్ఛామి వేదితుం, జ్ఞాతుం ఇచ్ఛామి వేదితుం, తెలుసుకుందామని కోరుకొని అడుగుతున్నాను, తెలుసుకుందామనే కోరికతో అడుగుతున్నాను. త్యాగం అనే పదమునకు ఉండే అర్థము యొక్క సారాంశం ఏమిటి? సన్యాసము అనే పదమునకు ఉండే సారాంశము తత్వం ఏమిటి? దాని యథార్థతను కూడా తెలియగోరుచున్నాను. ఓకే. ఋషికేశ, ఋషికేశాన్ని సంబోధించారు. ఋషికేశ అంటే సర్వ అంతర్యామి అని అర్థం. ఋషికములనగా ఇంద్రియములు. ఋషికములకు ఈశుడు, ఇంద్రియాలన్నిటికీ ప్రభువులు దేవతలు, ఆ దేవతలకు ప్రభు పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మము సర్వాంతర్యామి. ఋషికేశ అనే శబ్దమునకు ఓ ఇంద్రియములకు ప్రభు అయిన మహానుభావ అంటే, ఇంద్రియాలంటే ఏమిటి? సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం దాని స్థూల శరీరాన్ని నడిపిస్తుంది. ఈ సూక్ష్మ శరీరమే కారణ శరీరాన్ని తయారు చేస్తుంది. అటువంటి సూక్ష్మ శరీరానికి నియంత అయినటువంటి ఆ తత్వము పరమాత్మ, దానిని ఋషికేశ అంటూ చెప్తున్నారు. పృథక్ ఇతరేతర విభాగత, పృథక్ విజ్ఞాతం జ్ఞాతం ఇచ్చామి అంటే వేరువేరుగా తెలుసుకుందాము అనుకుంటున్నాను. సన్యాసానికి త్యాగానికి కలిగిన తేడాను కూడా తెలియకూర్చున్నాను. రెండు ఒకలాగే కనపడతాయి. సన్యాసం అంటే ఏమిటి? వైరాగ్యంలో ఉండడం. త్యాగం అంటే ఏమిటి? రాగం లేకుండా ఉండడం. రాగం లేకుండా ఉండడం అంటే విరాగము. అది ఇది ఒక్కలాగే ఉన్నాయి, ఏమిటి తేడా అంటూ అడుగుతున్నారు. కేసి నిషూదన అని సంహరించారు. కేసి అనేటటువంటి రాక్షసుని, కేశీనామా హయచ్చద్మా అసుర కేసి తన్నిషూదతవాన్ భగవాన్ వాసుదేవ. కేసి అనే రాక్షసుని సంహరించినటువంటి హయ ఛద్మాహ్, గుర్రము వేషంలో మారు వేషంలో, ఛద్మ అంటే మారు వేషం, హయ ఛద్మాహ్ గుర్రం మారు వేషంలో దాంగుని ఉన్నటువంటి రాక్షసుడు కేశి. కేశి అనేటటువంటి ఆ రాక్షసుని సంహరించిన వాడ కేశి నిషూదన. కేశి, కేశములు, కోరికలు ఎలా ఉంటాయి? కేశముల వంటివి. ఎందుకు? కోరికలు ఎన్ని ఉన్నాయో, కేశములు ఎన్ని ఉన్నాయో, కోరికలు అంతకన్నా ఎక్కువగానే ఉన్నాయి. కేశములు కట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి, కోరికలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. అంటే ఆ రాక్షసుని తత్వం ఏమిటి? వాడి తాలూకా దుష్ప్రవర్తన నానాటికి పెంచి పెరుగుతుంది. అలాగే మన యొక్క కోరికలు కూడా నానాటికి అనంతములైపోయి త్రుంచబడినటువంటి ఇంకా పెరుగుతున్నటువంటి కోరికలు కేశి, దాని తాలూకా నిషూదన. అటువంటి కేసి సంహారము, అదే కేసి నిషూదన. హయచ్ఛద్మన, గుర్రం వేషంలో దాగున్నవాడు. హయమనగానేమిటి? ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః అంటూ తర్వాత చెప్పిన పిదప ఈ గుర్రములు అనేటటువంటివి ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలే గుర్రాలు. కోరికలు ఎక్కడ వస్తాయి? ఇంద్రియాల ద్వారానే తీరుతాయి. అందుకనే కేశి ఇంద్రియాల రూపంలో వచ్చి ఉన్నాడు. ఇది దీని తాలూకా తాత్విక అర్థం. ఓకే ఓకే రెండు సంబోధనలు చేశారు. ఋషికేశ పృథక్, ఋషికేశ కేశి నిషూదన. ఋషికములు ఇంద్రియములు, ఇంద్రియములకు ప్రభువే ఇంద్రియ నామంలో ఉన్నటువంటి రాక్షసుని, కేశిని, కోరికలను నాశనం చేయగలిగినటువంటి శక్తి. అంటే ఏమిటి? ఆత్మభావంలో ఉంటే ఇక మనసు ఇంద్రియాల ప్రమేయం ఉండదు కాబట్టి కోరికలు అనేటటువంటి బాధ ఉండదు, పూర్ణత్వమే ఉంటుంది. పూర్ణోహం 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 పూర్ణోహం. ఒక్కొక్క పదాన్ని ఆ మహానుభావులు
వ్యాసాచార్యుల వంటి వారు ప్రయోగించడంలో అత్యంత నిగూఢమైన అంతరార్థము కలదు. ఓకే. సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథక్కేసి నిషూదన. అవతారిక. తత్ర తత్ర సన్యాస శబ్దాలను అక్కడక్కడ నిర్దిష్టౌ అంటే నిర్దేశించబడ్డాయి. ముందు కూడా సన్యాసము త్యాగం అనే పదాలను చాలాసార్లు గీతాశాస్త్రంలో వాడారు. తత్ర తత్ర నిర్దిష్టవు సన్యాస త్యాగ శబ్దవు. సన్యాసము త్యాగము అనే ఈ రెండు శబ్దములు నా నిర్లుంఠితార్థౌ పూర్వేషు అధ్యాయేషు. నిర్లుంఠిత అర్థౌ నా పూర్వేషు. నిర్లుంఠిత అంటే లుంఠితము అంటే తప్పుగా, నిర్లుంఠితము అంటే ఏ తప్పు లేకుండా ఖచ్చితంగా. నా పూర్వేషు అధ్యాయేషు పూర్వ అధ్యాయములందు చెప్పబడలేదు. కాబట్టి అత అర్జునాయ అర్జునుని కొరకు పృష్టవతే ప్రశ్నించిన అర్జునాయ పృష్టవతే అర్జునాయ ప్రశ్నించిన అర్జునుని కొరకు నిర్ణయాయ ఆ విషయాన్ని నిర్ణయించుట కొరకు రాబోయే శ్లోకము. చక్కటి భాష్యం రాస్తారు. అత అందువలన అర్జునాయ తన్నిర్ణయాయ పృష్టవతే అర్జునాయ తన్నిర్ణయాయ ఆ విధముగా ప్రశ్నించినటువంటి అర్జునుని కొరకు రాబోయే శ్లోకం చెప్తున్నాం. అత్యంత అద్భుతమైన శ్లోకం. మేబీ 1 day 2 days కూడా పట్టవచ్చు రాబోయే శ్లోకం. పర్వాలేదు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః. ఎందుకు అడిగారు ఆయన? సన్యాసము త్యాగము దగ్గర ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలే కదా. సన్యాసము అంటే అన్నిటినీ విడిచిపెట్టడము, వైరాగ్యము అంటే కూడా విడిచిపెట్టడము, త్యాగము అంటే రాగం లేకుండా ఉండడము, రాగం లేకుండా ఉంటే వైరాగ్యమే కదా. ఈ రెండు ఒక్కలాగే ఉన్నాయి. వీటి తాలూకా పదము యొక్క విశ్లేషణ దీని వ్యాకరణం కాదు నాకు కావాల్సింది, తత్వం. వాటి తత్వం ఇచ్చామి వేదితం. వీటి తత్వాన్ని, సారాంశాన్ని, స్వరూపాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాను అడిగారు కాబట్టి ఇక్కడ చెప్తున్నా. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః కర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః. చాలా అందమైన శ్లోకం. జాగ్రత్తగా వెళ్ళదు. భాష్యమే. కామ్యానాం అశ్వమేధ ఆదీనాం అశ్వమేధాదీనాం కామ్యానాం కర్మణాం న్యాసం పరిత్యాగం. న్యాసం అంటే ఏమిటి? పరిత్యాగమే. మళ్ళీ అది త్యాగమే. సన్యాసం సన్యాస శబ్దార్థః అనుష్ఠేయత్వేన ప్రాప్యస్య అననుష్ఠానం కవయః పండితాః. అంటే అశ్వమేధ ఆదీనాం, అశ్వమేధము, అతిరాత్రము, వైష్ణదేవము ఇటువంటి మొదలైనటువంటి కామనచే ప్రేరితములైనటువంటి కర్మలను విడిచిపెట్టుట సన్యాసమని. అశ్వమేధాధీనాం కామ్యానాం అశ్వమేధాధీనాం కర్మణాం న్యాసం పరిత్యాగం సన్యాసం సన్యాస శబ్దార్థం. ఈ అర్థమని కొందరు చెబుతున్నారు. అనుష్ఠానం కవయః పండితాః కేచిత్ అన్నారు ఆయన. అంటే పండితాః కేచిద్ అంటే కొందరు పండితులు విదుః విజానంతి చెప్పారు. ఈ విధంగా తెలుసుకుని పండితాః కవయః కేచిద్ అంటే కొంతమంది మహానుభావులు ఈ విధంగా చెప్పారు. ఏమంటే చెప్పారు? కామ్యకర్మలను త్యజించుట సన్యాసం. కామ్యకర్మలు అనగానేమి? ఏదైనా ఒక కోరికను మనసులో పెట్టుకొని అది తీరడానికి చేసేటటువంటి ఒక క్రియ ఏదైనా ఉంటే, కర్మ ఉంటే దానిని కామ్యకర్మ అంటారు. కామ్యకర్మలను త్యజించుటయే సన్యాసము అని కొంతమంది చెప్పారు. కేచిద్ కవయః పండితాః విదుః విజానంతి. అంటే అశ్వమేధయాగం, అతిరాత్రం, వైష్ణదేవం,
వాజపేయం ఇటువంటి ఇత్యాది కర్మకాండ యందు చెప్పబడినటువంటి సకామ కర్మలతో కూడినటువంటి కామనల కోసం ఏదో ఒక కోరిక తీరడాని కోసం చేసేటటువంటి యజ్ఞయాగాదులను మాత్రమే త్యజించడం సన్యాసము అని కొంతమంది అన్నారు. కేచిత్ పండితా విదుహు. He is not satisfied that is the proper interpretation. So he wants to say, ఇది కూడా పరిత్యాగ హై. సన్యాస ఆల్సో ఈజ్ పరి అంటే ఆసమంతా తన్ని వైపుల నుండి అటువంటి కామ్యకర్మలను త్యజించడమే సన్యాసమని కొందరు అన్నారు. వెంటనే వస్తుంది నిత్యనైమిత్తికానాం అనుష్ఠీయమానానాం సర్వకర్మాణం ఆత్మసంభజతయా ప్రాప్తస్య ఫలస్య పరిత్యాగః సర్వకర్మ ఫలత్యాగః. హిస్ డెఫినేషన్ సర్వకర్మ ఫలత్యాగః అన్నారు వ్యాసాచార్య భగవానుని ద్వారా. సర్వకర్మ ఫలత్యాగః అన్ని కర్మల యొక్క ఫలములను త్యజించుట. అన్ని కర్మల యొక్క ఫలములను త్యజించుట అంటే ఏమిటి? ఇంకేం మిగిలాయి? కామ్యకర్మలు పోతే ఏం మిగిలాయి? నిషిద్ధ కర్మలు ఎలాగూ చేయకూడదు. వేద విహిత కర్మలలో కొన్ని మిగిలి ఉన్నాయి, కామ్యకర్మలు ఉన్నాయి. వేదంలో ఏదో అగ్నిహోత్రం జుహోత్ర ఏదో చెప్తారు, అగ్నిహోత్రం వెలిగించు, ఇది చెయ్యి అది చెయ్యి, అవన్నీ వదిలేయమన్నారు, వదిలేశాడు. ఇక మిగిలినవి ఉన్నాయి. ఇంకా నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి. నిత్య నైమిత్తికానాం అనుష్ఠీయమానానాం, ఆ విధముగా అనుష్ఠీయమానానాం అనుష్ఠించదగినవి. గమ్యమాన రమ్యమాన అనుష్ఠీయమాన అంటే అనుష్ఠించదగినవి. రమ్యమానానాం అనుష్ఠించదగిన వానిని సంప్రాప్తములైన కర్మలను అనుష్ఠించకుండుట సన్యాసము. అంటే నిత్య నైమిత్తిక కర్మలని అనుష్ఠీయమానమైనటువంటి అనుష్ఠించదగినవి అని వేదంలో ఏవైతే బోధించబడ్డాయో అటువంటి శ్రౌత స్మర్త వైదిక లౌకిక కర్మలు సర్వకర్మాణం అన్ని కర్మలను ఆత్మ సంబంధితయా ప్రాప్తస్య అంటే సాధకుడు సంధ్యావందనాది నిత్య కర్మలను పితృశ్రద్ధాది నైమిత్తిక కర్మలను అనుష్ఠిస్తూ ఉంటే ఆ సకల కర్మల ఫలము భోక్తయగు జీవునకు చెందినదై లభించుచుండును. సర్వకర్మ ఫలత్యాగం అంటే ఆ ఫలములను కూడా విడిచిపెట్టుట. త్యాగమనగా త్యాగమనే శబ్దానికి అర్థము ఆ విధముగా విడిచిపెట్టుట అని విద్వాంసులు తెలియచున్నారు. సర్వకర్మ ఫలత్యాగ. ఇక్కడ సర్వకర్మ ఫలత్యాగ అనడంలో కర్మఫలములను త్యజించాలి అంటే ఆ కర్మలను త్యజిస్తేనే కర్మఫలాలు త్యజించబడతాయి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, పితృకర్మలు సర్వకర్మాణం ఆత్మసంభతితయా ప్రాప్తస్య ఫలస్య పరిత్యాగః సర్వకర్మ ఫలత్యాగః. తం ప్రాహు కథయంతి చెప్తారు. త్యాగం త్యాగ శబ్దార్థం విచక్షణా పండితా. త్యాగం అనగా త్యాగము యొక్క శబ్దము, ఆ శబ్దము యొక్క అర్థము అంటే తత్వము, దాని యొక్క తత్వం విచక్షణా. ఎవరైతే ఆత్మానాత్మ వివేకము కలిగినదో అటువంటి విద్వాంసులు పండితా. కామ్యకర్మలను విడిచిపెట్టుట అనే అర్థము చెప్పినా ఏం చెప్పారు? కామ్యానాం కర్మణాం న్యాసం అని చెప్పినా, ఫలములను విడిచిపెట్టుట సర్వకర్మ ఫలత్యాగం అని చెప్పినా రెండు విధాలుగా కూడా సన్యాస త్యాగ శబ్దములకు విడిచిపెట్టుటయే అని అర్థము. ఇది కామ్యకర్మ పరిత్యాగ అంటే కామ్యానాం కర్మణాం న్యాసం కామ్యకర్మ పరిత్యాగ అన్నా, కామ్యకర్మ పరిత్యాగ అన్నా, ఫలపరిత్యాగో వా సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణ అని చెప్పిన అర్థో వ్యక్తవ్య సర్వదా అపి త్యాగమాత్రం సన్యాస త్యాగశబ్దయో ఏకో అర్థ. త్యాగము విడిచిపెట్టుట, విడిచిపెట్టుట అనేటటువంటిదే రెండు పదములకు అర్థము. రెండు విధములుగా సన్యాస త్యాగ శబ్దములకు విడిచిపెట్టుట అనే అర్థం అయితే ఒక్కటే, ఆ అర్థంలో వ్యత్యాసం ఏమీ లేదు. అదే తాత్పర్యం.
ఒకటి కర్మత్యాగము, ఇంకొకటి కర్మ ఫలత్యాగము అని చెప్పారు కదా. అంటే కర్మత్యాగము అంటే యాక్షన్ ఆపే, యాక్షన్స్ విడిచిపెట్టు. అవి సకామములు కావచ్చు, నిష్కామములు కావచ్చు, నైమిత్తికములు కావచ్చు, నిత్యకర్మలు కావచ్చు. త్యాగము అంటే వాటి ఫలములను విడిచిపెట్టన్నారు. ఫలములను విడిచిపెట్టారంటే చేస్తే ఫలం రాకుండా ఉండదు. నిత్యకర్మలకు నైమిత్తిక కర్మలకు కూడా ఊర్ధ్వలోక ఫలాలు ఉండనే ఉన్నాయి. పితృకర్మలకు కూడా ఊర్ధ్వలోక ఫలాలు చెప్పబడ్డాయి వేదంలో. ఈ ఫలత్యాగము అంటే ఆ యాక్షన్స్ను కూడా విడిచిపెట్టు. ఏ విధంగా చూసినా త్యాగ యది కామ్యకర్మ పరిత్యాగ, యది ఒకవేళ కామ్యకర్మ పరిత్యాగ కామ్యానాం కర్మణాం న్యాసం సర్వకర్మ ఫలత్యాగ ఫలపరిత్యాగో వా అర్థ వ్యక్తవ్య. ఏ అర్థమైతే చెప్పబడినదో సర్వథా అపి అంతటా కూడా, అన్నిటి యందు కూడా త్యాగమాత్రం విడిచిపెట్టుట అనే అర్థమైతే ఏకం అది ఒక్కటే. ఏక అర్థ త్యాగమాత్రం ఏక అర్థ, ఒకటే అర్థము, ఒకటే తాత్పర్యం. సన్యాసత్యాగ శబ్దయో, సన్యాసము త్యాగము వేర్వేరు పదములుగా ప్రయోగించబడిన శబ్దయో ద్వివచనం. ఆ రెండు శబ్దముల యొక్క అర్థము ఏక అర్థ. ఎలాగా దృష్టాంతం ఇస్తున్నారు. ఘటపట శబ్దౌ ఇవ జాత్యంతర భూతార్థౌ నా. ఎందుకు ఆ రెండు వేరువేరు కాదు? కుండ వస్త్రము వేర్వేరు జాతులు కదా. కుండ వస్త్రము, కుండ అనేది మట్టితో తయారవుతుంది, వస్త్రం అనేది పత్తితో తయారవుతుంది. ఆ విధంగా కుండ వస్త్రము ఏ విధముగా పృథక్గా వేరువేరుగా ఉన్నాయో అటువంటి శబ్దాలు కావు ఇవి. ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. నువ్వు సన్యాసం అని చెప్పు, ఫలత్యాగం అని చెప్పు, నా అర్థం ఒక్కటే. నేను ఒకటే చెప్తున్నాను, అన్ని కర్మలను త్యజించవలసి ఉన్నది. దానినే సన్యాసం అనుకో, త్యాగం అనుకో, ఒకటే అర్థము. మళ్ళీ చదువుతున్నానండి. యది కామ్యకర్మ పరిత్యాగ ఫలపరిత్యాగో వా. కామ్యకర్మ ఫలత్యాగ ఈజ్ కామ్యానాం కర్మణాం న్యాసం. ఫలపరిత్యాగ అంటే సర్వకర్మ ఫలత్యాగం. వా అంటే ఇది కానీ అది కానీ. అర్థ వ్యక్తవ్య, ఏ అర్థమైతే చెప్పబడినదో సర్వథా అపి అన్నిటి యందు, అన్ని రకములుగా కూడా త్యాగమాత్రం ఏక అర్థ, త్యాగం అనేటటువంటి అర్థాన్నే, విడిచిపెట్టుట అనే అర్థాన్నే చూపిస్తున్నాయి. వేటికి? సన్యాస త్యాగ శబ్దయో. సన్యాస త్యాగ శబ్దములకు ఒకటే అర్థము, విడిచిపెట్టుట. విడిచిపెట్టుట. మళ్ళీ క్వశ్చన్ వైపు, దేనిని అని. సర్వథా త్యాగ ఏక అర్థ, అంతటా అన్నీ విడిచిపెట్టడం అనేది సన్యాసం. మళ్ళీ కామ్యకర్మలు చేయకూడదు, వదిలేస్తాను, నేను నిమిత్త కర్మలు చేసుకుంటాను, నిత్యకర్మలు చేసుకుంటాను, లేకపోతే పితృకర్మలు చేసుకుంటాను, సంధ్యావందనాది కర్మలు చేసుకోండి, తప్పులేదు. ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో నేను త్యాగం చేస్తున్నాను, నేను సన్యాసంలో ఉన్నాను అంటే వాటిని కూడా విడిచిపెట్టవలసి ఉంది. అందుకే సన్యాసాశ్రమంలో పితృకర్మలు ఉండవు, నిమిత్తిక కర్మలు ఉండవు, నిత్యకర్మలు ఉండవు, కామ్యకర్మలు ఉండవు, ఏ నిషిద్ధ కర్మలు ఎలాగో ఉండవు. ఏ కర్మలు విడిచిపెట్టడమే, లేకుండా విడిచిపెట్టడమే సన్యాసము. దానికి రెండు మార్గములు. ఒకటేమిటి? వివిధిష సన్యాసము, ఒకటి విద్వత్ సన్యాసము. విద్వత్ సన్యాసం అంటే ఈ విధముగా శ్రవణ మననాలు చేసి తెలుసుకొని గృహంలో ఉంటున్నప్పటికీ గృహోత్సవ ధర్మాలలో కలిగించుకోకుండా అన్నిటినీ విడిచిపెట్టి ఒక తామరాకుపై నీటి బిందువులా లైక్ ఏ గెస్ట్ ఇన్ యువర్ ఓన్ హోమ్ ఉండడమే సన్యాసం. ఇది విద్వత్ సన్యాసం. వివిధిష సన్యాసం అంటే ఆశ్రమ సన్యాసం. ఆశ్రమం తీసుకోవాలి, దానికి ఏదో రిచువల్ ఉంటుంది, దానికి వస్త్రధారణ, దండము, ఏదో పిలక లేకుండా తీసేయడం, ముండనం చేసుకోవడం, ఇటువంటి వేషధారణ కూడా ఉంటుంది. అది ఒక రకమైనటువంటి సన్యాసం.
రెండిటికీ తాత్పర్యము మట్టుకు సర్వదా త్యాగ మాత్రం ఏక అర్థ. అన్నిటికీ త్యాగమే ముఖ్యమైన అర్థం. Don't understand Arjuna, sannyasa is like a kunda and then tyaga is like vastra. They are not like two different entities. They are absolutely the same. నా ఘటపట శబ్దౌ ఇవ జాత్యంతర భూతార్థౌ. వేర్వేరు విజాతీయ భేదములు కలిగినటువంటి రెండు రెండు వస్తువులలాగా ఇవి సన్యాసము త్యాగమును చూడవద్దు. రెండిటికి ఒకటే అర్థం. సర్వకర్మలను, ఈ సర్వలో ఇట్ ఇన్క్లూడ్స్ నిత్య, నైమిత్తిక, కామ్య, నిష్కామ, నిషిద్ధ సర్వకర్మలు, ప్రాయశ్చిత్త సర్వకర్మలను త్యజించడమే త్యాగము లేక సన్యాసం. నువ్వు సన్యాసం అని చెప్పినా త్యాగం అని చెప్పినా నాకేమీ కన్ఫ్యూషన్ లేదు. రెండు పదాలు ఒకటే. అవ్వ పేరే ముసలమ్మ. ఘటపట శబ్దవివ జాత్యంతర భూతార్థౌ నా అంటే వేర్వేరు జాతులకు చెందిన వస్తువులను బోధించినట్లుగా చెప్పడం లేదు. గట్టిగా అబ్జర్వ్ చేసుకోండి ఈ మాటలను, మళ్ళీ మళ్ళీ వినండి కూడా ఈ వీడియోని. నేను భాష్యంలో ఉన్నది ఒక్కొక్క అంశాన్ని దాన్నే చెప్తున్నాను. దేనికి గీతాశాస్త్రానికి ఏది ప్రమాణము? ఏ సన్యాసి కానీ, ఏ గురూజీ కానీ, ఏ స్వామీజీ కానీ రాసినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏదైనా ఉంటే అది శంకర భాష్యానికి అనుగుణంగా ఉంటే తీసుకోండి, వేరే విధంగా ఉంటే దానిని ప్రక్కన పెట్టండి. ఎందుకంటే శంకర భాష్యంతో చదవనటువంటి గీతాశాస్త్రము వ్యర్థము. కామ్యానాం అశ్వమేధాదీనాం కర్మణాం న్యాసం పరిత్యాగం సన్యాసం అని కొందరు అన్నారు. సన్యాస శబ్దార్థం అనుష్ఠేయత్వేన ప్రాప్యస్య అననుష్ఠానం కవయ పండిత కేచిద్ విదుహు విజానంతి. సమ్ పీపుల్సే కామ్యకర్మలను త్యజించడం మాత్రమే సన్యాసము అంటున్నారు. నిత్యనైమితిక కర్మలను చేయాలి అని కొందరు అన్నారు. అది నా అభిప్రాయము కాదు. కేచిత్ పండిత విదుహు నిత్యనైమిత్తికానాం అనుష్ఠీయమానానాం సర్వకర్మణాం ఆత్మసంబంధితతయా ప్రాప్తస్య ఫలస్య పరిత్యాగః సర్వకర్మ పరిత్యాగః. అంటే నిత్యనైమిత్తిక కర్మలు అనుష్ఠేయం చేయాలి అని వేదంలో వ్రాసినటువంటి వాటిని కూడా త్యజించడమే సర్వకర్మ ఫలత్యాగ శబ్దంలో వ్యాసాచార్యుల వారి తాత్పర్యం. కాబట్టి త్యాగం, త్యాగ శబ్దార్థ యది కామ్యకర్మ పరిత్యాగ కామ్యానాం కర్మణాం సన్యాసం కవయో విధు అనేటటువంటి చెప్పిన సర్వకర్మ ఫలత్యాగ ఫలపరిత్యాగో వా అర్థ వ్యక్తవ్య సర్వథాపి. అంతటా కూడా త్యాగమాత్రం ఏక అర్థ. త్యాగమనే అర్థము, విడిచిపెట్టుట అనే అర్థము. దేనిని అనే ప్రశ్న వేయకు. సకల కర్మలను విడిచిపెట్టుటయే వివిధిష సన్యాసము, విద్వత్ సన్యాసము. సన్యాస త్యాగ శబ్దయో ఏక అర్థ, ఒకటే అర్థము. నా ఘటపట శబ్దౌ ఇవ జాత్యంతర భూతార్థౌ అంటే కుండా వస్త్రము వలె వేర్వేరు జాతులకు చెందిన పదములు కావు. ఈ రెండు ఒక్కటే. అహమస్మి, 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 అహం సన్యాసోస్మి, అహం సన్యాసోస్మి, అహం సన్యాసోస్మి, అహమస్మి, 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 అహమస్మి. కొనసాగించుకుందాం దేనిని. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి 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 స్వస్తి.